నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే మోక్షజ్ఞ సినిమాకు అనుకోని అవాంతరాలు వెంటాడుతున్నాయి. ఏకంగా డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చారా? మోక్షజ్ఞ సినిమాకు ఏమైంది? ఏం జరుగుతోంది? అసలు ఉందా లేదా? ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న గాసిప్ ఏంటి? తన నట వారసుడిగా కుమారుడు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నాడు. అయితే ఎందుకో కానీ ముహూర్తం అస్సలు సెట్ అవ్వడం లేదు. లాస్ట్ ఇయర్ మోక్షు బర్త్డే సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా అంటూ ప్రకటన వచ్చింది. మోక్షు మేక్ ఓవర్ అవుతున్నాడని, త్వరలో సెట్స్ మీదకు వెళ్లడం ఖాయం అనుకున్నారంతా. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు సడన్ గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మళ్లీ డీలా పడిపోతున్నారు. ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతున్నా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. దీంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. మోక్షజ్ఞతో సినిమా క్యాన్సిల్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రభాస్తో ఓ సినిమా చేయబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. నిజంగా ఇదే నిజమా? అదే నిజమైతే బాలయ్య ఎలా ఒప్పుకున్నారు? అసలు ఇదంతా బాలకృష్ణకు తెలిసే జరిగిందా? క్యాన్సిల్ అనేది ఉత్తి ప్రచారమేనా అంటూ రకరకాల అనుమానాలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో తిరుగుతున్నాయి. ఇది నిజమా, ఫేక్ ప్రచారమా అనేది ఎలా ఉన్నా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు ఇన్ని అవాంతరాలు ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ గతంలో రణవీర్ సింగ్ తో ఓ మూవీ అనుకున్నాడు. ఎందుకో ఆ తర్వాత అది ముందుకు వెళ్లలేదు. అదే కథతో ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడని టాక్. దానికోసమే మోక్షజ్ఞ సినిమాను పక్కన పెట్టాడా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.